హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అనమాట. సో ఇక్కడ చూస్తుంది ఏంటంటే అన్న వాళ్ళ గృహప్రవేశం అనమాట. సో అన్న వాళ్ళు అంటే మా హస్బెండ్ సురేంద్ర ఉన్నారు కదా, సురేంద్రకి కజిన్ అనమాట, అంటే మామయ్య కొడుకు. సో నాకు బ్రదర్ అవుతారు. సో బెంగళూరులో గృహప్రవేశం ఉన్నిందనమాట వాళ్ళది. సో గృహప్రవేశానికి అయితే వెళ్ళిపోయి మన సింపుల్గా అయితే అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ డేనే వాళ్ళు గోయింగ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా అనమాట. సో సింపుల్గా గృహప్రవేశం అయితే అయిపోయింది. అండ్ మన ఛానల్లో అయితే బిఫోర్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. అండ్ ప్రీమియం అపార్ట్మెంట్స్ అండి. సో దాని గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక్కసారి అయితే చూడండి. అండ్ మంచిగా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎర్లీ మార్నింగ్ 4కే గృహప్రవేశం, అంటే లోపల పాలు పొంగియాలని చెప్పి ఉందనమాట. సో ఎర్లీ మార్నింగే అక్కడికైతే వెళ్ళిపోయాం ఫ్లాట్ దగ్గరికి స్టార్ట్ చేయడానికి. అండ్ బయట అయితే ఆ వదినాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు అనమాట. గుమ్మడికాయ కానీ, దీపము అండ్ నీళ్ళ చెంబు, స్వామివారి పటము అలా తీసుకొని వెళ్ళాలి కదా లోపలికి, సత్యనారాయణ స్వామివారు, అవంతా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారనమాట మంచిగా.
సో అక్కడైతే స్వామివారి పటాలకి అంతా కొంచెం చిన్నగా అయితే ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాం. అండ్ అలాగే పాలు పొంగిచ్చే టైం అయితే అయిపోతుంది కదా, సో తొందరగా చేసేయాలని చెప్పి అయితే అందరము ఒక్కొక్కరు ఒక్కొక్కటి పని చేసుకుంటాం. సో ఏంటి వీడియోలో ప్రణన్య కనిపించట్లేదు అనుకుంటున్నారా? సో తనకి స్కూల్ ఉంది కాబట్టి తనని అక్కడ ఇంట్లో వాళ్ళ డాడీకి చెప్పేసి పడుకోబెట్టేసి అయితే నేనైతే వచ్చాను అనమాట. ఎందుకంటే మనకి టైం అయిపోతుంది కాబట్టి. సో పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత సో సురేంద్ర కూడా ఇక్కడికి వచ్చారనమాట గృహప్రవేశం. అంటే అప్పటికే పాలు పొంగిచ్చేదంతా అయిపోయింది. సో పాపని స్కూల్కి మళ్ళీ ఎందుకు ప్రతిసారి డుమ్మా కొట్టించడం అని చెప్పేసి సో వదిన పాలు పొంగడానికి అవంతా దానికి బౌల్ సంబంధించినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారనమాట. అండ్ నేను కొంచెం ఇలా దేవుడి దగ్గర కొంచెం డెకోర్ సింపుల్గానే సో ఫ్లవర్స్తో అలా చేసుకుంటూ అండ్ నెక్స్ట్ స్టవ్ అవంతా కూడా మనం కొంచెం డెకరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అవంతా అయితే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. టైం అయిపోయే లోపల అయితే పాలు పొంగించాలి అని చెప్పేసి. సో చూడండి. హలో ఈషా, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. డెఫినెట్గా తీసుకుంటాము. ఫస్ట్ కొంచెం నువ్వు కూడా వేసా కొంచెం చిన్నగా పట్టుకొని ఇలా నాన్న చేత్తో కొన్ని పెట్టుకోండి. పాలలో ఉడకలేదు అది నువ్వు ఎత్తిందా అని చేస్తావా? మళ్ళీ తక్కువ పాలు ఉంటుందని పాలు పోసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. అది ఉడికే లోపల చాలాసేపు పడుతుందా? చిన్న అంటే కొంచెం
మొత్తం అదే. ఇంట్లో ఉంది కదా, తెలియదా మీకు? నాకు తెలియదు. తిరిగేదానికి ఇంకా చూసుకునేదానికి సరిపోయింది. నేను ఎప్పుడు పోతే సెలక్షన్ కదా ఏడుస్తాను. అదేం కాదు. ఈ ఎడ్జ్ మొత్తం 9 పేపర్స్. ఒకదానికి 4. హస్బెండ్ వైఫ్ ఒక్క పెద్దది అట్టుండాల రైట్ సైడ్. సో ఫైనలీ పాలు పొంగించడం అయితే అయిపోయింది అండ్ హారతి అయితే ఇస్తున్నారనమాట. సక్సెస్ఫుల్గా గృహప్రవేశం అయితే చాలా మంచిగా జరిగింది. అమ్మా క్లాప్ 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 క్లాప్. డైమండ్స్ తర్వాత మీరు పెట్టుకోండి మంచిగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో మార్నింగ్ వ్యూ అనమాట. ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ బర్డ్ సౌండ్స్ కానీ అవంతా ఒకసారి మీకు వినిపిస్తాను ఉండండి. సో వ్యూ ఫ్రమ్ 12th ఫ్లోర్ అనమాట. సో 12th ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఆ వ్యూ కూడా చాలా క్రేజీగా ఉంది. అందులో వర్షం పడుతున్నప్పుడు మాత్రము చాలా చాలా బాగుంది అక్కడ చుట్టూ చెట్లతో అండ్ పీకాక్ సౌండ్స్తో అంతా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ నుంచి వ్యూ అనమాట. మార్నింగే ఇలా మంచిగా ప్లెజెంట్గా లేస్తే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి ఆ డే మొత్తం. వ్యూ అంతా కూడా ఎలా ఉంది, ఆ కమ్యూనిటీలో ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయి అంతా కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చూపించాను. అండ్ ఎవరైనా కొత్తగా ఫ్లాట్ బై చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట ఈ దిశ ప్రాజెక్ట్లో. సో ఫస్ట్ అయితే కిందికి అయితే వెళ్ళిపోదాం అనమాట. కొద్దిసేపు అక్కడ ట్రీ హౌస్ అనేది ఉందన్నమాట కమ్యూనిటీలో. ట్రీ హౌస్కి ఒక 5-6 ఉయ్యాలలు అయితే తగిలించి పెట్టారు. అదైతే నా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది అనమాట అపార్ట్మెంట్లో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఒక్కసారి అయితే మీరు అండ్ సో పాలు పొంగించడం అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో చేసేసామన్నమాట. అండ్ అయిపోయిన తర్వాత సురేంద్ర కూడా వచ్చారనమాట. అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయి అక్కడే లైట్గా అయితే లంచ్ చేసేసామన్నమాట. అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా ఎలాగో అనంతపూర్కి వెళ్ళిపోవాలి కాబట్టి అండ్ నెక్స్ట్ డే దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా కాబట్టి చాలా వర్క్ ఉంటుంది కాబట్టి అలా అలా మంచిగా గృహప్రవేశం అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం ఫుడ్ అయితే చాలా బాగుంది అనమాట. రెస్టారెంట్ ఇది వచ్చి హొసకోట, నియర్ బై హొసకోట దగ్గర వస్తుంది రెస్టారెంట్ నేమ్ అయితే నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఫుడ్ అయితే చాలా 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 బాగుండిందండి. సో గృహప్రవేశం అయితే చాలా మంచిగా అయితే అయిపోయింది. ఇలా
సో మరి నా ఛానల్ నుంచి మరిన్ని వీడియోస్ మీరు యూస్ఫుల్ కంటెంట్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్, గోల్డ్ షాపింగ్ వ్లాగ్స్ అవంతా చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో నా ఏ వీడియోస్ మీరైతే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నెక్స్ట్ కూడా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో 2 BHK అండ్ 3 BHK లావిష్ అండ్ ప్రీమియం ఇంటీరియర్, ఫుల్ ఇంటీరియర్ డిజైనింగ్తో అండ్ ఎంత ఛార్జ్ చేశారు, దానికి ఎంత స్టార్టింగ్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా నేను నెక్స్ట్ అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్పబోతున్నాను అనమాట. సో అవంతా చూడాలనుకుంటే సో ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్ ఫర్ మోర్ కంటెంట్.